ఈవినింగ్ మేడం. అంటే భారతీయ జనతా పార్టీ ఇటు ప్రాంతీయ పార్టీల మనుగడ లేకుండా చేస్తుంది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే అటు మహిళా బిల్లు కోసం డీలిమిటేషన్ కోసమే అటు టీఎంసీ ఎంపీలను కానీ ఇటు లేదంటే ఆప్కి సంబంధించినటువంటి ఎంపీలను కానీ భారతీయ జనతా పార్టీలో చేర్చుకునే ప్రయత్నాలు చేస్తుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అవునండి, అంతా దేవుడి కోసమే చేస్తున్నాం అన్నట్లుంది ఈ మాట. ఇప్పుడు ఆ రెండు బిల్లులేనా ఇప్పుడు ఈ దేశానికి అవసరమైనవి ఇమీడియట్గా? అంటే ఇప్పుడు 20 కాదండి, మీరు మొన్న ఏం చెప్పారు లాస్ట్ టైము మహిళా బిల్లు తీసుకొచ్చినప్పుడు 29 వరకు అనేది ఉండాలండి. అది కాంగ్రెస్ పార్టీయా లేదా ఇంకో పార్టీ అనేది వేరే అనవసరం. ఇక్కడ ఒక ప్రతిపక్షం అనేది ఉండాలి. ఇందాక సార్ మాట్లాడుతూ మరి ఎవరో నాకు తెలియదు, ఆయన మోహన్ రావు గారు బీజేపీ చేస్తుంది కరెక్ట్ అంటున్నారు. ఒక రాజకీయ పార్టీ రెండో రాజకీయ పార్టీ మీద పైచేయి సాధించడం తప్పులేదు. ఇప్పుడు ఒక ఆట అండి, రాజకీయం కూడా ఆటే, నేను కాదనట్లా. ఒక క్రీడాకారుడు ఇంకొక క్రీడాకారుడి మీద గెలుస్తాడు, కానీ కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా. ఆ రూల్స్ రెగ్యులేషన్స్ పాటించుకోకుండా వచ్చిన గెలుపు అంటారా? మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వైఫల్యం గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు గత 10-12 సంవత్సరాల నుంచి లేదు 15 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కళ్ళు రాజకీయాలంటే తెలిసిన వాళ్ళు కావచ్చు, తెలియని వాళ్ళు కావచ్చు, బొడ్డోడని పసోడు కూడా కాంగ్రెస్ పార్టీని తిట్టేవాడే. కాంగ్రెస్ పార్టీని తిడితే ఏమొస్తుందండి? నాకు అర్థం కాదు. ఇవాళ ఒక పక్కన దేశం ఇంత దారుణమైన పరిస్థితిలోకి వెళ్తున్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని తిట్టుకుంటానే కూర్చుంటే ఇంకా బీజేపీకి పట్టపగ్గాలు ఉంటాయా? బీజేపీ ఏం చెప్పింది, ఏం చేస్తుంది? మీరు కాంగ్రెస్ పార్టీ వైఫల్యమని ఒకవైపు చెప్తున్నారు, కానీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ హ్యాట్రిక్ విజయ పార్టీ అంటే ఒక చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్, ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ని కూడా నిర్ణయించుకోలేని పరిస్థితిలో ఉంది. ఒక్కోసారి ఏమో రాహుల్ గాంధీ అంటారు, ఒకసారి ఏమో ప్రియాంక గాంధీ అంటారు. పూర్తిగా కాంగ్రెస్ పార్టీ వైఫల్యంలోనే ఉంది అని చెప్పి డైరెక్ట్ కాదండి. ఇప్పుడు ఇక్కడ కావాల్సింది కాంగ్రెస్ పార్టీ వైఫల్యం గురించి కాదు, అధికారంలో ఉన్న బీజేపీ ఏం చేస్తుందో చెప్పండి. ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కాంగ్రెస్ విఫలమైంది అని చెప్తున్నారు, అంతేగాని ఇలాంటి చెత్త పనులు బీజేపీ చేస్తుందని ఎందుకు చెప్పట్లేదు? ఎందుకు బీజేపీ గొప్పతనం గురించి మాట్లాడతారు? ఇప్పుడు మొన్న మీనాక్షి నటరాజన్ విషయం చూసామండి. మీనాక్షి నటరాజన్ విషయంలో ఎలక్షన్ కమిషనర్ని మేము మా చేతుల్లో ఉన్నారు కాబట్టి మేము ఎలాగూ ఇప్పుడు వాళ్ళకి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళకి తెలియదా అండి? ఉన్నప్పుడు ఆ ఎమ్మెల్యేలకు సరిపడానే కదా పెట్టుకుంటారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ తరఫున క్యాండిడేట్ లేకపోతే ఎంపీ ఎవరు ఉండరు. అంతేగాని వాళ్ళ బలంతో మీరు ఎట్లా ఎంపీ అవుతారు చెప్పండి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బలంతో అయినట్టేగా. ఇప్పుడు మీకున్నారా చెప్పండి? మీరు ఎంపీ 3 ఎంపీలు అవ్వగలిగే సీట్లు ఉన్నాయి అక్కడ, మీకు ఎమ్మెల్యే సీట్లు లేవు కదా. లేనప్పుడు మీరు ఎట్లా క్యాండిడేట్ని పెట్టారు? అసలు క్యాండిడేట్ను పెట్టడం వెనకమాలే ఇప్పుడు ఈమె నామినేషన్ పత్రాల్లోనే అవకతవకలు ఉన్నాయి అనే సంగతి ఆమెకే తెలీదు, ఎలక్షన్ కమిషనర్కి కూడా తెలీదు, కానీ బీజేపీ వాళ్ళకి తెలుసు. ఈ బీజేపీ వాళ్ళే ఎలక్షన్ కమిషనర్కి చెప్పి ఆపిచ్చారు. జరిగింది ఇదే కదా. ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చింది ఎవరండి? బీజేపీ వాళ్ళే కదా. కాంగ్రెస్ వాళ్ళు అయితే ఇచ్చుకోలేరుగా, వాళ్ళ మీద వాళ్ళు కంప్లైంట్. అంటే మీరేమో బీజేపీ వాళ్ళు ఇచ్చారన్నారు, కాంగ్రెస్ వాళ్ళే అక్కడ ఏం జరిగింది, అవి పైన ఏమేం కేసులు ఉన్నాయో పూర్తిగా ఆ డీటెయిల్స్ అన్ని కూడా భారతీయ జనతా పార్టీ వారికి అందించారని చెప్తున్నారు. ఏమండి, కాంగ్రెస్ వాళ్ళే ఇచ్చారండి, నేను కాదనట్లేదు. ఇప్పుడు మా ఇంట్లో బోలెడు నగలు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, మేము తాళాలు వేసుకోము, మా ఇంటికి రండి అని చెప్పి ఆ ఇంట్లో వాళ్ళే చెప్పారు అనుకుందామండి. వచ్చేవాడికి ఉండొద్దా బుద్ధి? నేను అడిగేది అది. ఇప్పుడు నేను నా ఇంటికి తాళాలు సరిగా వేసుకోలేదు కదా అని చెప్పి వచ్చి దొంగతనం చేసేస్తారా? దొంగతనం తాళం వేసున్న ఇంటికి చేశారా, తాళం లేని ఇంటికి చేశారా అని రాజ్యాంగం ఎక్కడా చెప్పట్లా. దొంగతనం అనే చెప్తుంది. వాళ్ళ ఇంటికి తాళాలు లేవని నువ్వు తెలుసుకుని వాళ్ళ ఇంట్లో వాళ్ళే చెప్పారు కాబట్టి వెళ్ళాను అంటే నీ దొరతనం అయిపోతుందా? ఇక్కడ చేసింది మీనాక్షి నటరాజన్ విషయంలో చేసింది వాళ్ళు 100కి తప్పు వాళ్ళు చేసింది. రామిరెడ్డి గారు చెప్పండి, మీనాక్షి నటరాజన్కి సంబంధించి పూర్తిగా భారతీయ